ఆచి చికెన్ మసాలా. ఇండియా కూటమి పార్టీలు డీలిమిటేషన్ ను వ్యతిరేకించి చారిత్రక తప్పిదం చేశాయి. జనాభా లెక్కలతో సంబంధం లేకుండా 50% సీట్ల పెంపు ప్రతిపాదన చేసిన వ్యతిరేకించడంతో దక్షిణాదికి మరింత నష్టం జరగనుంది. ఒకవేళ 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే నియోజకవర్గాల సంఖ్య మరింత తగ్గి ఉత్తరాదికి భారీగా లబ్ధి జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని పట్టించుకొని ఇండియా కూటమి పార్టీలు అసలుకి ఎసరు తెచ్చాయని చర్చ జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రానికి ప్రతిపక్షాలు బిగ్ షాక్ ఇచ్చాయి. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి రాజ్యాంగంలోని 131వ సవరణ బిల్లు వీగిపోయింది. దీంతో 2029 నుంచి మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు బ్రేక్ పడింది. ఊహించని పరిణామాలతో మిగిలిపోయిన 2 బిల్లుల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా 3 కీలక బిల్లుల ఆమోదం కోసం మోదీ సర్కార్ ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలని నిర్వహించింది. డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు, అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇటు విపక్షాలు అటు అధికార పక్షం సభ్యుల మధ్య వాడివేడి వాదనతో లోక్సభ అట్టుడికింది. అసలు ఇది మహిళా రిజర్వేషన్ల బిల్లు కాదని కాంగ్రెస్ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన కమెంట్స్ చేశారు. చివరకు ఓటింగ్ నిర్వహించగా మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజారిటీ మద్దతు అవసరం. అంటే 352 మంది సభ్యుల మద్దతు అవసరమైంది. కానీ బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. దాంతో కీలక బిల్లులకు సంబంధించి మోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయింది. అయితే డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కొన్ని పార్టీలు ఆరోపించాయి. ఈ బిల్లులు ఆమోదం పొందితే ఉత్తరాది నేత శాశ్వతంగా ప్రధానిగా ఉంటారని, దక్షిణాది ఎంపీల ప్రమేయం లేకుండానే ఈ తంతు జరుగుతుందనే చర్చ జరిగింది. అయితే జనాభా ప్రతిపాదికన కాకుండా 50% మేర సీట్ల పెంపు ప్రతిపాదన సైతం తెర మీదకు వచ్చింది. అయినా ఈ బిల్లును ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ దక్షిణాదికి చెందిన ఈ బిల్లును టీడీపీ, జనసేన పార్టీలు సమర్థించాయి. చివరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఈ బిల్లు ద్వారా ఏపీకి భారీ లబ్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్థించిన బీఆర్ఎస్ పార్టీ డీలిమిటేషన్కు తాము వ్యతిరేకమని ప్రకటించింది. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ను తీవ్రంగా అడ్డుకున్న పార్టీలన్నీ దక్షిణాదికి అన్యాయం చేశారనే చర్చ మొదలైంది. ఎందుకంటే 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఇప్పుడున్న సీట్లు కూడా తగ్గి ఉత్తరాదిలో మాత్రం భారీగా సీట్లు పెరుగుతాయని ప్రచారం సాగుతోంది. గత 2 దశాబ్దాలుగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో జనాభా ఊహించని రీతిలో పెరగడమే కారణమని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ బిల్లుపై మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ సంచలన కమెంట్స్ చేశారు. జనాభా సంఖ్యతో నిమిత్తం లేకుండా స్పష్టంగా ఇన్ని సీట్లు పెంచుతామని చెప్పి మోదీ సర్కార్ బంగారం లాంటి వరమిస్తే కాలదన్నుకున్నారని, ఇందుకు ప్రతిపక్షాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటాయని చెప్పుకొచ్చారు. ఇది దేశ ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో ఒక చారిత్రాత్మక తప్పిదంగా ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా ప్రతిపాదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకే నష్టమన్నారు. ప్రతిపక్షాల రాజకీయాలకు దక్షిణాది రాష్ట్రాలు బలైపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిజానికి డీలిమిటేషన్తో బీజేపీకి రాజకీయంగా పెద్దగా లాభం ఉండబోదని, దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి పట్టులేదు అని గుర్తు చేశారు. అయితే 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ నిర్వహిస్తే దక్షిణాది రాష్ట్రాలలో లోక్సభ సీట్లు తగ్గుతాయని జేపీ అంటున్నారు. ఏపీలో 25 నుంచి 20కి ఏపీ సీట్లు తగ్గుతాయని, ఇక తెలంగాణలో 17 నుంచి 14 ఎంపీ సీట్లు తగ్గుతాయని అంటున్నారు. అటు కర్ణాటకలో 28 నుంచి 26 ఎంపీ సీట్లు పడిపోతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు తమిళనాడులో 39 నుంచి 29కి ఎంపీ సీట్లు తగ్గుతాయని చెప్పారు. ఇక కేరళలో 20 నుంచి 13కు ఎంపీ సీట్లు,
ఒరిస్సా 21 నుంచి 17 సీట్లకు పడిపోతాయని అన్నారు. అటు పశ్చిమ బెంగాల్ 42 నుంచి 38కు తగ్గుతాయని, 7 రాష్ట్రాలు కలిపి మొత్తం 35 ఎంపీ సీట్లు కోల్పోతాయని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఇక పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంపై టీడీపీ, వైసీపీ భగ్గుమన్నాయి. తూర్పు గోదావరి జిల్లా నెడదవోలులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మహిళలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందని విమర్శించారు. ఇప్పటికే 30 ఏళ్లు కాంగ్రెస్ మోసం చేస్తుందని, మహిళా రిజర్వేషన్లు ఎప్పుడు అమలవుతాయో ఆ దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు. కానీ కాంగ్రెస్ మిత్రపక్షాలు సహకరిస్తే మహిళా బిల్లు ఆమోదం పొందేదన్నారు చంద్రబాబు. అయితే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్ల అమలు 2034కి వెళ్తుందని అన్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు వీగిపోవడంపై రియాక్ట్ అయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతిపక్షాలు తమను తాము తీవ్రంగా ప్రశ్నించుకోవాలన్నారు. అసలు తాము సాధించిందేమిటి అని ప్రశ్నించారు. వాస్తవం ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య సంఖ్య తగ్గనుందని, మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు వాయిదా పడింది అని అన్నారు. దీనివల్ల దక్షిణానికి గాని మహిళలకు గాని ఏమాత్రం న్యాయం జరగలేదని అన్నారు. ఒకవేళ 2026 జనాభా లెక్కలు గనక అమలైతే దక్షిణాది పరిస్థితి మరింత దారుణంగా మారుతుందన్నారు. కుటుంబ నియంత్రణ విషయంలో క్రమశిక్షణ పాటించినందుకు ఆ రాష్ట్రాలు మరింతగా శిక్షించబడే ప్రమాదం ఉందన్నారు వైఎస్ జగన్. అయితే అటు చంద్రబాబు, ఇటు వైఎస్ జగన్ ఈ విషయంలో తమది ఒకే మాట అన్నట్టుగా మాట్లాడారు. అంటే జనాభా సంఖ్య ప్రకారం డీలిమిటేషన్ జరిగితే నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే అని క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద 2034లో జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఉత్తరాది రాష్ట్రాలు భావిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అప్పుడు ఈ బిల్లులను అడ్డుకున్న దక్షిణాది రాష్ట్రాల నాయకత్వం ఏం సమాధానం చెబుతుంది అని చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో జనాభా మేరకు డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు 35 సీట్లు కోల్పోతే ఉత్తరాది 4 రాష్ట్రాలలో 34 సీట్లు పెరుగుతాయని అంటున్నారు. అలాగే రాజ్యాంగ సవరణ చేయకపోతే రాజ్యాంగం మేరకు జనాభా లెక్కల మేరకు డీలిమిటేషన్ తప్పదని, అప్పుడు దక్షిణాదికి అన్యాయం తప్పదని రాజ్యాంగ పరిశీలకులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.